ఆంగ్ల వర్ణమాలలో ఏ మొదటిదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుందని ఇప్పుడు ఏపీకి కృత్రిమ మేధ ఏఐను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో విశాఖ ఏఐ రంగంలో మొదటి స్థానంలో నిలుస్తుంది అనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, అన్ని వసతులతో పాటు ప్రకృతిలో మమేకమయ్యేలా రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం తెలుపుతామని సీఎం ప్రకటించారు. దుబాయ్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. హాజరైన వివిధ యుఏఈ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. త్వరలో మరో 6 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఎంఓయూలు కుదుర్చుకుందామని నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, అన్ని వసతులతో పాటు ప్రకృతిలో మమేకమయ్యేలా రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. భూమిపై ఉండే అమరావతిని స్వర్గంలా నిర్మాణం చేస్తున్నామని, మీకు దుబాయ్లో, భారతదేశంలో ఇల్లు ఉండి ఉండొచ్చు, అమరావతిలో కూడా ఇల్లు ఏర్పాటు చేసుకునే సదవకాశాన్ని మిస్ చేసుకోవద్దని తెలిపారు. భూములిచ్చిన రైతులందరినీ ధనవంతులు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులు ఇచ్చామని, టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో యువతకు శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు. ఏపీలో ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అనుకూలంగా 24 పాలసీలు తెచ్చామని, అవసరమైతే మరిన్ని తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఓ పోర్టు లేదా హార్బర్ ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం 7 ఎయిర్పోర్టులు ఉన్నాయని, మరో 9 రానున్నాయని తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కార్గో రవాణాకు ప్రణాళికలు రూపొందించామని, జల, రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నామన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని, దీనికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal, at least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service at most efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project, and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్రంలో భారీ వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు. భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో సీఎం మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కాలువ, చెరువుగట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టపరచాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను సూచించారు. పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలను క్లియర్ చేసి వర్షపు నీరు ఎప్పటికప్పుడు పోయేలా చూడాలన్నారు. ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బ్యాగ్స్ వంటివి సాంకేతిక సాధనాలను అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున యంత్రాంగం అలర్ట్గా ఉండాలని చెప్పారు. పిడుగులతో కూడిన వర్షాల సమయంలో రైతులు పంట పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనల్ని పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 5వ రోజు ప్రపంచ ప్రఖ్యాత మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విశ్వవిద్యాలయం యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మైకేల్ వెస్లీ సీనియర్ అధ్యాపకులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి మరియు ఆవిష్కరణలకు కొత్త మార్గాలను సృష్టించడానికి ఆల్ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ మరియు క్వాంటమ్ రీసెర్చ్లలో ఉమ్మడి భాగస్వామ్యంపై చర్చించారు. మన రాష్ట్ర అభివృద్ధి మరియు స్థిరత్వ దృష్టికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధనం, స్థిరమైన వ్యవసాయం, ఆరోగ్య సాంకేతికత మరియు స్మార్ట్ సిటీల్లో సహకరించమని విశ్వవిద్యాలయాన్ని ఆహ్వానించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ముఖ్యంగా యమ ద్వితీయ నాడు అమ్మవారు ఈ గాజుల అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి రంగురంగుల గాజులతో ఇంద్రధనుస్సుని తలపిస్తోంది. కార్తీక మాసంలో యమ ద్వితీయ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూల విరాటుతో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని అందమైన గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజులు అంటే ఎంతో ఇష్టమని, అందుకనే ఈ పవిత్ర కార్తీక మాసంలో కనకదుర్గ అమ్మవారు నిండుగా గాజులతో దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సీనానాయక్ చెప్పారు. 3 రోజుల పాటు గాజుల అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. భక్తులు 5 లక్షల గాజులు అమ్మవారికి సమర్పించారని వివరించారు. యమ ద్వితీయను పురస్కరించుకొని ప్రతి ఏటా కార్తీక మాసం 2వ రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 2 లక్షలకు పైగా గాజులతో అలంకరించినట్లు తెలుస్తోంది. ఈ గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇతిహాసాలను ప్రస్తావిస్తూ దీపావళి తర్వాత 2వ రోజున జరుపుకునే యమ ద్వితీయ పండుగ అన్నా చెల్లెల మధ్య అనురాగం, ఆప్యాయతకు ప్రతీక అని చెబుతారు. ఈ సందర్భంగా యముడిని పూజిస్తారు. కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. మల్లేశ్వర స్వామికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్రలింగార్చన, దీపార్చన నిర్వహిస్తున్నారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో మాసోత్సవ సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా విశ్వావసునామ సంవత్సరము కార్తీక శుద్ధ విధియ ఈరోజు అమ్మవారికి భగినీ హస్తభోజనం పర్వదిన సందర్భముగా గాజులతో సౌమంగళ్య ద్రవ్యములైనటువంటి గాజులతో విశేష అలంకారం చేయటం జరిగింది. అమ్మవారికి గాజుల గురించి చాలా విశేషంగా అమ్మవారి యొక్క పురాణ ఇతిహాసంలో చాలా విశేషంగా చెప్పబడ్డది. అటువంటి గాజుల్ని అమ్మవారికి గనక మనం సమర్పించి అమ్మవారిని గనక అర్చిస్తే ఆజన్మాంతం సౌభాగ్య సిద్ధి కలుగుతుంది, సౌమంగళ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ యమద్వితీయ పర్వదినం ఈ రోజున పూర్వం యమధర్మరాజు యొక్క సోదరి అన్నగారిని ఇంటికి భోజనానికి ఆహ్వానించిందిట. చెల్లెలు పిలిచేటప్పటికే ఆనందోత్సాహంతో ఇంత పసుపు కుంకుమ తీసుకుని, గాజులు తీసుకుని, మరి సౌమంగళ్య ద్రవ్యములు తీసుకుని
యమధర్మరాజు తన సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. మృష్టాన్న భోజనం చక్కగా పెట్టింది. తిని త్రేంచి, ఏమిటమ్మా ఈరోజు ఇంత మృష్టాన్న భోజనం పెట్టావు, నీకు ఏం వరం కావాలో కోరుకో, చక్కని భోజనం పెట్టావు, నీకు వరం ఇవ్వదలుచుకున్నాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంత యమధర్మరాజుని ఆ యమధర్మరాజు యొక్క సోదరి, ఈరోజు నాకు యమధర్మరాజు అయినటువంటి మృత్యుదేవతకి, మృత్యువుకే దేవత అయినటువంటి మృత్యుదేవత స్వరూపంలో ఉన్నటువంటి నీవు నా ఇంటికి భోజనానికి వచ్చి నాకు ఇంత పసుపు కుంకాలు ఇచ్చి సౌమంగళ్య ద్రవ్యాలు ఇచ్చావు కాబట్టి ఈరోజు యమద్వితీయగా చెప్పి, మరి ఈ రోజున ఎవరైతే అన్నగారిని భోజనానికి పిలిచి స్వయంగా సోదరే వండి పెట్టి భోజనం పెడుతుందో ఆ తల్లికి ఆజన్మాంతం సౌమంగళ్య సిద్ధి కలగాలి అని చెప్పని యమధర్మరాజు దగ్గర వరం కోరిందిట. ఇంత నిస్వార్థమైనటువంటి వరం కోరేటప్పటికే యమధర్మరాజు నేను వచ్చినటువంటి ఈరోజు కార్తీక శుద్ధ విధిగా ఇది యమద్వితీయగా పరిగణించి, మరి ఈ రోజున ఎవరైతే అన్నగారు సోదరి ఇంటికి వెళ్ళి సౌమంగళ్య ద్రవ్యములైనటువంటి గాజులు, పసుపు, కుంకుమ, చీర ఇస్తారో వారికి ఆజన్మాంతం సౌభాగ్య సిద్ధి, సౌమంగళ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పని వరం అనుగ్రహించట. ఆ విధంగా గాజులకు అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఇదే కాకుండా అమ్మవారికి శ్రీ మహావిష్ణువు సోదరుడు. ఆ శ్రీ మహావిష్ణువు సోదరుడైనటువంటి ఆయన ఆ అమ్మవారికి పసుపు కుంకాలు మొన్న ఆశ్వీజ మాసంలోనే ఇవ్వటం జరిగింది. అటువంటిది అమ్మవారిని ఈ రోజున ఎవరైతే దర్శనం చేసుకుని ఆ గాజుల అలంకారంలో దర్శనం చేసుకుంటారో వారికి ఆజన్మాంతం సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది. అందరూ కూడాను, భక్తులందరికీ కూడాను అమ్మవారిని వచ్చి, కార్తీక మాసం విశేషమైనటువంటి మాసము. ఈ మాసంలో స్వామి మల్లేశ్వర స్వామి వారికి కూడాను శివకేశవాత్మకమైనటువంటి మాసం. ఈ మాసంలో మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకములు, 1,00,000 బిల్వార్చనలు, నిత్యము సహస్ర లింగార్చన, మరి సాయంత్రం ప్రదోషకాలంలో దీపోత్సవము, ఇవన్నీ విశేషంగా జరుగుతాయి. ఈ మాసం అంతా కూడాను చాలా విశిష్టమైనటువంటి మాసము. అందున భవానీ దీక్షలు, ఋషులు అందరూ కూడాను తపస్సు చేసేటటువంటి మాసం. ఈ మాసంలో చక్కగా అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆజన్మాంతము కూడాను సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. జై దుర్గా భవానీ, జై జై భవానీ. కార్తీక మాసంలో 2వ రోజుకు సంబంధించి గాజుల మహోత్సవం ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలంకరణ ఈ రూపంలో దర్శించుకుంటే అందరికీ కూడా మంచి శుభాలు కలుగుతాయని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం. ఇది ఖచ్చితంగా అమ్మవారు ఆ విధంగానే అందరికీ కూడా వరమిస్తారని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ కార్తీక మాసంలో మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈశ్వరుడి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ అభిషేకం జరిగేటట్టు, అదేవిధంగా అక్కడ దీపాలంకరణ ఇటువంటివి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎల్లప్పుడూ కూడా ఉచిత ప్రసాదాన్ని కూడా ఇచ్చేటట్టు, ఇంకా అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వర్షం కారణంగా కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా వర్షం వస్తున్నప్పుడు కొండ ప్రాంతం కాబట్టి నీళ్లు చిత్తడిగా ఉంటుంది. దయచేసి కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. మేజర్గా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా ఇక్కడ అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అలంకరణ కావచ్చు, ఇక్కడ లైట్ సిస్టమ్ కావచ్చు, నైట్ టైమ్స్ అయితే వచ్చేటప్పుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అందరూ వైదిక కమిటీతో కలుపుకొని ఇక్కడ కింది స్థాయి ఉద్యోగి నుంచి కూడా నా వరకు కూడా వచ్చే భక్తులకి ఏ టైంలో ఏ కార్యక్రమంలో ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆ విధంగా చేసి అందరికీ కూడా మంచి జరిగేటట్టు, అమ్మవారి దర్శనం మంచిగా జరిగేటట్టు చేశామని చెప్పేసి తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాలు సమన్వయంతో పోటీకి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనతా వారధి పేరుతో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, మన జెండా మన ఊరు పేరుతో ప్రతి గ్రామంలో భాజపా జెండా ఎగురవేయాలని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. విజయవాడలో బుధవారం బీజేపీ రాష్ట్ర పదాధికారులు సమావేశం నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన మాధవ్ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలో ఒకరోజు జిల్లా పదాధికారులు ఎంపిక చేసిన మండలంలో పర్యటించాలని సూచించారు. 17 నుంచి 20వ తేదీ వరకు జోన్ల వారీగా గ్రామస్థాయి కార్యకర్తలతో కార్యశాలలు నిర్వహిస్తామని వెల్లడించారు.
మనసులో మాట పేరుతో మన్ కీ బాత్ కార్యక్రమం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించాలని, చేరువ పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను పార్టీ జిల్లా ఇన్ఛార్జీలుగా నియమిస్తామని మాధవ్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది. 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మచిలీపట్నంలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. బస్టాండ్ ప్రాంతం, కోర్టు సెంటర్, కలెక్టరేట్లోని కార్యాలయాలు నీట మునిగాయి. రహదారులపై వర్షపు నీటి ప్రవాహంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల దృష్ట్యా కృష్ణా జిల్లాలో నేడు విద్యాసంస్థలకు కలెక్టర్ బాలాజీరావు సెలవు ప్రకటించారు. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, పెదకూరుపాడులో వర్షాలు పడుతున్నాయి. గుంటూరులో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీటి ప్రవాహంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కంకరగుంట అండర్ పాస్లోకి నీరు చేరింది. నీటిని బయటకు పంపేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామని, అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రక్షణ కవచంలో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీ భాగస్వామ్యంతో అధికార యంత్రాంగం సహకారంతో జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని ఫౌండేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. ఎన్ఐఆర్డీతో కలిసి స్వయం సహాయక సంఘాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న కొండూరు, జక్కంపూడిలో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు యంత్రాంగం సహకరించాలని కోరారు. నగరంలోని కలెక్టరేట్లో ఎన్ఐఆర్డీ కేశినేని ఫౌండేషన్ అవగాహన ఒప్పందం అమలుపై కలెక్టర్ జి లక్ష్మీశా అధ్యక్షతన నిన్న సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉపాధి కల్పన అత్యంత కీలకమని అన్నారు. ఎన్ఐఆర్డీతో కలిసి స్వయం సహాయ సంఘాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. సీడ్ బ్యాంక్, గిరిజన దుస్తులు, ఆభరణాల రూపకల్పన, విస్తరాకులు, వర్మీ కంపోస్ట్ తయారీ వంటి వాటికి అవసరమైన యంత్రాలు అందిస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న కొండూరు, జక్కంపూడిలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు యంత్రాంగం సహకరించాలని కోరారు. ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ జి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్తో కలిసి స్వయం సహాయ సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. సంఘాలకు పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు ఇప్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండూరు అభివృద్ధికి డిపిఆర్ రూపొందిస్తామని చెప్పారు. ఎన్ఐఆర్డీ సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచార్రావు, డిఎంహెచ్వై ఎం సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్ఐఆర్డీ ద్వారా మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కలెక్టర్ గారు ప్రతి మీటింగ్లో జీడీపీ పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అంటే నాకున్న కాన్సెప్ట్ నేను మొన్న సీఎం గారి మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తా, రైతులను టార్గెట్ చేస్తా మనం వెళ్దామని 5-6 మీటింగ్స్ అయినాయి.
బట్ మొన్న అగ్రిమెంట్ 15 days బ్యాక్ అవడం వల్ల మధ్యలో దసరా దీపావళి అన్ని హాలిడేస్ వస్తున్న వల్ల ఇక దీన్ని టార్గెటెడ్గా తీసుకుని మేము దీంట్లో చేసుకున్నది ఏంటంటే ఏ కొన్ని మనం ఆల్రెడీ మనకి యాస్పిరేషన్ బ్లాక్స్ కింద మనకు 2 ఉన్నాయి. కానీ దాంట్లో నాకు తెలిసి ఇబ్రహీంపట్నం యాస్పిరేషన్ బ్లాక్ కాదు ఎవరు ఇచ్చారో కానీ అది ఎందుకు వెళ్ళిందో కూడా నాకు అర్థం కాదు. దానికన్నా వెనకబడిపోయిన యాస్పిరేషన్ బ్లాక్స్ ఇంకా ఉన్నాయి. దాన్ని మెయిన్గా ఏకొండూరు షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువగా ఉండే ఏరియా ప్లస్ బాగా బిలో పవర్టీ లైన్ ఉన్న ఏరియా. ఆ ఏరియాని ఛాలెంజింగ్గా తీసుకుని దాంతోపాటు ఆల్రెడీ యాస్పిరేషన్ బ్లాక్స్గా ఉన్న ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ చుట్టూ కనుక మనం కరెక్ట్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే ఓకే ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మెడికల్ హెల్త్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అంతేకాకుండా పంచాయతీరాజ్ అన్ని సిస్టమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి కేసు మీద ఫౌండేషన్ అండ్ ఎన్ఐఆర్డీ వర్క్ చేయడం. తుని అత్యాచార నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచార యత్నం కేసులో నిందితుడైన అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకువెళుతుండగా నారాయణరావు వాష్రూమ్కి వెళ్లాలని చెప్పాడు. దాంతో పోలీసులు చెరువు దగ్గర వాహనాన్ని ఆపారు. చెరువు దగ్గరకు వెళ్లిన అతను చెరువులోకి దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి వరకు అతని కోసం గజ ఈతగాళ్లు వెతికారు. తెల్లారి మళ్లీ వెతికితే మృతదేహం లభ్యమైంది. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అనండి లేకపోతే బహిర్భావం దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాగ్జిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అత్తుని రూరల్ సీఏ గారు టౌన్ సీఏ గారు వచ్చి ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజీతగా రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్. అది కూడా ఒక రకమైన మనం దాన్ని నిరాకరించడానికి లేదు. స్టాఫ్ ఉన్నారు, తుని రూరల్ స్టాఫ్. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్కు రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఆదాయం లభించినట్లు డీఆర్ఎం మోహిత్ సానాకియా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20 వరకు విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు అదనపు రైళ్లు నడిపినట్లు చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేసినట్లు తెలిపారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్కు రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఆదాయం లభించినట్లు డీఆర్ఎం మోహిత్ సానాకియా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు అదనపు రైళ్లు నడిపినట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 5.8% ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో డివిజన్ వ్యాప్తంగా ముఖ్య రైల్వే స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. డిజిటల్ టికెటింగ్లో భాగంగా యూటీఎస్ మొబైల్ యాప్, రైల్ వన్ యాప్పై ప్రయాణికులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిర్దేశించిన డిస్టర్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ డిఎల్ఏ, డిస్టర్మెంట్ లింక్డ్ రిజల్ట్ డిఎల్ఆర్ అంశాలపై సిఆర్డీఏ కమిషనర్ అదనపు ఏ భార్గవ్ తేజ సమీక్షించారు. గవర్నర్పేటలోని ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందంతో ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన హౌసింగ్ ప్రాజెక్టు, ఆర్థిక వనరులు, అకౌంట్స్ నిర్వహణ, వరద నీటి నిర్వహణకు
చేపట్టిన కార్యకలాపాల పురోగతి, సామాజిక పర్యావరణ సంక్షేమం, రాజధానిలో మహిళల సమావేశాల నిర్వహణ తదితర అంశాల పురోగతిపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలలో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మిట్లో సిఆర్డీఏ ద్వారా నిర్వహించాల్సిన కార్యకలాపాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో సిఆర్డీఏ స్ట్రాటజీ విభాగ డైరెక్టర్ అడుసుమల్లి ఉమా, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.